మన తలైవ రజనీకాంత్ గారిని చూడండి. ఈ పిక్స్ అన్నిట్లో తన లెఫ్ట్ హ్యాండ్ ఒక సర్టెన్ వేలో ఉంది. ఆండ్రూ టేట్, ఎలాన్ మస్క్ ఇంకా రొనాల్డో ఎప్పుడు వాళ్ళ చేతుల్ని ఇలా ఎందుకు పెడతారు? వరల్డ్లో పెద్ద పెద్ద లీడర్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళ చేతుల్ని ఒక పర్టికులర్ పొజిషన్లో పెడతారు. ఇది వాళ్ళకు ఒక అలవాటా? కాదు, ఇది వాళ్ళ విధానం కాదు. దీని వెనకాల ఒక సీక్రెట్ ఉంది. దీన్ని తెలుసుకున్నాక మీరు కూడా మీ చేతుల్ని ఇలా పెట్టడం మొదలు పెడతారు. ఈ సీక్రెట్ మన ఏన్షియంట్ హిస్టరీలో 5000 ఇయర్స్ కంటే ముందు నుంచి దాగుంది. దీనిని ముద్రాస్ అంటారు. ముద్రాస్ కొన్ని హ్యాండ్ గెస్చర్స్, సింబల్స్ అండ్ పొజిషన్స్ మన బాడీ అండ్ మైండ్ యొక్క ఎనర్జీని సరైన చోట ఛానలైజ్ చేసి ఎన్నో నయం చేయలేని వ్యాధుల్ని కేవలం మీ చేతులతోనే నయమయ్యేలా చేస్తుంది. ఆయుర్వేదంలో ఇలా చెప్తారు, కాస్మోస్ ఇంకా మన బాడీ 5 ఎలిమెంట్స్తో తయారైంది. గాలి, నీరు, నిప్పు, భూమి అండ్ ఆకాశం. ఒక హెల్తీ బాడీ కోసం ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయి ఉండడం చాలా ముఖ్యం. ఈ 5 ఎలిమెంట్స్లో ఏదైనా ఎక్కువ లేదా తక్కువ అయితే మన బాడీలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది మనల్ని అనారోగ్యం లేదా ఇబ్బంది పడడం మొదలు పెడుతుంది. ప్రతి ఫింగర్ ఒక ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీ థంబ్ ఫింగర్ ఫైర్ ఎలిమెంట్ని, ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ ఎలిమెంట్ని షో చేస్తుంది. మీ మిడిల్ ఫింగర్ ఆకాశాన్ని, మీ రింగ్ ఫింగర్ భూమిని అండ్ మీ పింకీ ఫింగర్ నీరుని సూచిస్తాయి. మీరు ముద్రాస్ని యూజ్ చేసి ఏదో ఒక్క పర్పస్ కోసం మీ చేతులతో గెస్చర్స్ లేదా సింబల్స్ ఫామ్ చేస్తే అది 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. దానివల్ల మీ ఫోకస్ మీ పర్పస్ మీద ఉంటుంది. అందుకే ముద్రాస్ని సీల్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు మీ బాడీ అండ్ మైండ్ యొక్క ఎనర్జీని ఒక్క పర్పస్ కోసం లాక్ చేస్తారు. సో ఇంత పవర్ ఉన్న ముద్రాస్ని లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా చూసేద్దాం. నెంబర్ 1, సి ముద్ర. ఇది చేయడానికి మీ చేతుల్ని స్ట్రైట్గా పెట్టి మీ థంబ్ని మీ పింకీ ఫింగర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత మిగతా వేళ్ళని థంబ్ మీద పెట్టండి. ఇప్పుడు మీరు శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు మీ వేళ్ళని ఇలానే క్లోజ్ చేసి ఉంచండి. మీరు శ్వాస వదిలినప్పుడు మీ వేళ్ళని ఓపెన్ చేయండి. ఈ ప్రాసెస్ని 10 to 15 minutes వరకు ప్రాక్టీస్ చేయాలి. మీరు మీ చేతుల్ని తెరిచినప్పుడు మీ లోపల నుంచి మీకుండే స్ట్రెస్, బాధలు, భయాలు, టెన్షన్స్ అన్నీ నెమ్మదిగా మీ బాడీ నుంచి బయటకు వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ కనీసం 7 times రిపీట్ చేయండి. ఈ ముద్రని టూయిస్ట్ మాంగ్కి లీడర్ అయిన కిమ్ టాన్ డిస్కవర్ చేశారు. అతను ఇలా చెప్తారు, ఈ ముద్ర మీ లోపలుండే సాడ్నెస్ని తీసేస్తుంది, మీ భయాన్ని అంతం చేస్తుంది అండ్ మీరు డిప్రెషన్ ఓవర్కమ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఆండ్రూ టేట్, ఎలాన్ మస్క్ అండ్ రొనాల్డో యూజ్ చేసే ముద్రని ఉత్తర బోధి ముద్ర అంటారు. ఇందులో మీరు మీ 2 చేతుల్లో 3 వేళ్ళని కలిపి మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ని ఎక్స్టెండ్ చేయాలి. ఈ ముద్రని ముద్ర ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని కూడా అంటారు. దీన్ని బుద్ధ కూడా పర్ఫామ్ చేసేవారు. ఇది యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని పెంచడంతో పాటు ఇది మీ బ్రెయిన్ని మీ 4 వైపులు జరిగే వాటి నుంచి అప్రమత్తంగా అంటే అలర్ట్గా ఉంచుతుంది. ఇది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చాలా ఎక్కువగా బూస్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ ముద్రని లాంగ్ టర్మ్ వరకు ప్రాక్టీస్ చేస్తే ఇది మీ లైఫ్ నుంచి టెన్షన్స్, స్ట్రెస్ అండ్ భయాల్ని దూరం పెట్టి మిమ్మల్ని పాజిటివ్ చేస్తుంది. దీంతోపాటు బెటర్ డెసిషన్ మేకింగ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా సహాయపడుతుంది. ఈ రీజన్ వల్లనే మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఈ ముద్రను పర్ఫామ్ చేయడం చూస్తాం. ఇది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. మీరు ఇంకో విషయం నోటీస్ చేసి ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా చాలా కాన్ఫిడెన్స్తో చెప్తారు. చాలా మంది ఈ ముద్రని సింబల్ ఆఫ్ ట్రూత్ అని కూడా అంటారు. ఎప్పుడైనా ఎవరైనా ఈ ముద్రతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్తో నిజం చెప్తున్నట్టు షో చేస్తారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఇంకో ముద్ర పర్ఫామ్ చేయడం మనం చూస్తుంటాం. దీనిని హాక్ని ముద్ర అంటారు. ఈ ముద్రను పర్ఫామ్ చేయడానికి మీ చేతుల్ని మీ చెస్ట్ ముందు పెట్టండి. మీ 2 చేతులు నమస్కారం పెట్టేటప్పుడు పెట్టినట్టు ఉంచాలి. దాని తర్వాత 3 లాంగ్ డీప్ బ్రీత్స్ తీసుకొని మీ చేతుల్ని ఒకదాని నుంచి ఇంకోటి దూరం చేయండి. ఈ ఫింగర్ టిప్స్ మాత్రమే ఒకదానికొకటి టచ్ అయి ఉండాలి. మీ ఫింగర్ టిప్స్ మీద ఉండే ప్రెషర్ని మాత్రమే ఫీల్ అవ్వండి. ఈ ముద్ర పేరు హిందూ గాడెస్ హాకిని నుంచి వచ్చింది. సాంస్క్రిట్లో హాకిని అంటే పవర్ లేదా రూల్. ఆయుర్వేదంకి అకార్డింగ్ ఈ ముద్రను పర్ఫామ్ చేస్తే మనిషికి తన మైండ్ని కంట్రోల్ చేసే పవర్ దొరుకుతుంది. సైంటిఫికల్లీ చూస్తే మన వేళ్లలో 3 వేల కంటే ఎక్కువ మ్యాగ్నో రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి మీ బ్రెయిన్ కోసం హైవేలా పనిచేసి న్యూరాన్స్ నుంచి మీ బ్రెయిన్లో వేరే వేరే సిగ్నల్స్ అందజేస్తాయి. మీ వేళ్లలో ఉండే మ్యాగ్నో రిసెప్టర్స్ ఇంకా న్యూరో కనెక్షన్స్ని యూజ్ చేసి మీరు ఈ ముద్రను పర్ఫామ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ పవర్ షార్పెన్ అవుతుంది. మీ బ్రెయిన్ చాలా ఎక్కువ ఎనర్జైజ్డ్గా ఫీల్ అయ్యి క్లారిటీ అండ్ క్రియేటివిటీని కూడా డెవలప్ చేస్తుంది.
ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని తక్కువ అంచనా వేస్తారు. ఈ సృష్టిలో అత్యంత క్లిష్టమైనది ఏంటంటే మనిషి యొక్క మెదడు. మనిషి మెదడులో అనేక రహస్యాలు దాగున్నాయి. అలాంటి మైండ్ యొక్క పవర్ని తెలుసుకొని మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే మీరు మిస్ కాకుండా చదవాల్సిన బుక్ ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మీరు ఒకవేళ ఈ బుక్ని ఆడియో రూపంలో వినాలనుకుంటే ఇది కుకు ఎఫ్ఎం యాప్లో అవైలబుల్గా ఉంది. అండ్ మన కూపన్ కోడ్ BL100 యూజ్ చేస్తే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్పై 50% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే జస్ట్ 49 రూపీస్కి వస్తుంది. సో ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మిస్ కాకుండా వినండి. నెంబర్ 4, గణేష్ ముద్ర. గణేష్ ముద్ర అని ఒక్క ముద్ర మాత్రమే మీ చెస్ట్ మజిల్స్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ముద్రలో మీ ఫింగర్స్ మీ హృదయం ముందుకొచ్చి ఇంటర్లాక్ అవుతాయి. ఇది మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని దూరం చేసి మీ లైఫ్లో న్యూ ఆపర్చునిటీస్ చూసే పవర్ని పెంచుతుంది. అందుకే దీన్ని ఆబ్స్టికల్ రిమూవర్ ముద్ర అని కూడా అంటారు. మెడిటేషన్ చేసేటప్పుడు గణేష్ ముద్ర మీ ఫోకస్ మొత్తాన్ని బాడీ యొక్క సెంటర్లోకి తీసుకొస్తుంది. గణేష్ ముద్ర ప్రాక్టీస్ చేయడానికి అన్నిటికన్నా ముందు ఒక మెడిటేటివ్ పోజ్లో కూర్చోండి. మీ నడుం స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్స్ వెనక్కి అండ్ చెస్ట్ ముందుకు ఉండాలి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని చెస్ట్ ముందుకు తీసుకుని వచ్చి మీ రైట్ హ్యాండ్తో ఇలా కలపండి. మీ 2 చేతుల్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో లాగండి. ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే మీ బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది మీ హార్ట్ను ఓపెన్ చేసి మీ లోపలుండే లవ్ ఇంకా కైండ్నెస్ లాంటి ఫీలింగ్స్ని పెంచుతుంది. ఇంకా మీ నెక్ అండ్ షోల్డర్ పెయిన్ కూడా తగ్గిస్తుంది. నెంబర్ 5, ధ్యాన ముద్ర. మీరు మాంక్స్ని ఎక్కువగా ఇలా కూర్చున్నట్టు చూసి ఉంటారు. దీన్ని కాన్సన్ట్రేషన్ ముద్ర అని కూడా అంటారు. ఇది ప్రాక్టీస్ చేయడానికి అన్నిటికన్నా ముందు కంఫర్టబుల్గా కూర్చోండి. మీ చేతుల్ని కింద పెట్టండి. మీ రైట్ హ్యాండ్ మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండాలి అండ్ థమ్స్ ఒకదానికి ఇంకోటి టచ్ అవ్వాలి. ఇలా మీ థమ్ ఫింగర్ ఫైర్ ఎలిమెంట్ని షో చేస్తుంది. ఈ ముద్రను పర్ఫామ్ చేసేటప్పుడు మీ 2 థమ్స్ ఒకదానికొకటి కలుస్తాయి. మిగతా అన్ని ఎలిమెంట్స్ రెస్ట్లో ఉంటాయి. ఇది మీకు డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకొని వెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ధ్యాన ముద్ర మీ స్ట్రెస్ అండ్ మెంటల్ ప్రెషర్ని ఎలిమినేట్ చేసి ఎమోషనల్ లెవెల్లో మీ పాత గాయాల్ని నయం చేసి ఎమోషనల్ ఎనర్జీని రెన్యూ చేస్తుంది. మీ కాన్సన్ట్రేషన్ పెంచి మీ మైండ్లో అన్నెసరీ థాట్స్ రాకుండా ఆపుతుంది. నెంబర్ 6, చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్ర. దీన్ని గెస్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని కూడా అంటారు. రజనీకాంత్ గారు చాలా పిక్స్లో ఇలా కనిపించారు. అంటే అతని సబ్ కాన్షియస్ మైండ్ని ఆటోమేటిక్గా చేస్తున్నట్టు ఆయన ట్రైన్ చేశారు. దీన్ని చేయడానికి మీ వేళ్ళన్నిటినీ స్ట్రైట్గా పెట్టండి. మీ ఇండెక్స్ ఫింగర్ ఇంకా థంబ్ యొక్క టిప్స్ని ఒకదానికొకటి టచ్ చేయండి. మీరు ఒక పేపర్ని పట్టుకోవడానికి యూజ్ చేసే ప్రెషర్ మీ 2 వేళ్ల మధ్య ఉండాలి. సాంస్క్రిట్లో చిన్ అంటే కాన్షియస్నెస్ అండ్ జ్ఞాన్ అంటే నాలెడ్జ్. ఈ ముద్ర చేసేటప్పుడు మన ఫుల్లీ కాన్షియస్ బ్రెయిన్ని మనం యాక్సెస్ చేయగలం. దీనివల్ల బెటర్ కాన్సన్ట్రేషన్ ఉండడంతో పాటు ఇది మీ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల ఎప్పుడూ పాజిటివ్ ఫీల్ అవ్వడంతో పాటు మీ కోపం, స్ట్రెస్ రెడ్యూస్ అవుతాయి అండ్ అన్నెసరీ టెన్షన్స్ నుంచి మీకు రిలీఫ్ దొరికి మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, కుబేర ముద్ర. దీన్ని పర్ఫామ్ చేయడానికి మీ థమ్ ఫింగర్ టిప్ని మీ ఇండెక్స్ ఇంకా మిడిల్ ఫింగర్ టిప్స్తో కలిపి ఉంచండి. మీ ఫింగర్స్ని ఇలా పెట్టి డీప్ బ్రీత్ తీసుకుంటూ మీ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. ఇది మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. కోల్పోయిన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ని పొందడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. బై ద వే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కుకు ఎఫ్ఎం రిలేటెడ్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంతో ఇవ్వచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు కుకు ఎఫ్ఎం యాప్తో మీ జర్నీని స్టార్ట్ చేయండి. మీ మనసుకు నచ్చింది వినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.